ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఒకసారి మనం ఆలోచిస్తే ఒక హెచ్చరిక అండి. దేవుడి యొక్క వాక్యం ద్వారా మరలా దేవుని యొక్క రాకడ గురించి మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. చూస్తే ఇక్కడ ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని యొక్క బూరతోనూ పరలోకము నుండి నజరేయుడైనటువంటి యేసు ప్రభుల వారు అతి త్వరలో రానయ్యున్నాడు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటనంటే, దేవుని యొక్క రాకడ అతి త్వరలో ఉన్నదని మనందరికీ తెలుసు కదండి. అయితే మన యొక్క హృదయాలు దేవుని కొరకు సిద్ధంగా ఉన్నాయి, సిద్ధపాటు కలిగి ఉన్నామా లేదా అనేది మనం ఒకసారి క్వశ్చన్ వేసుకోవాలండి. అయితే మనకి తెలుసు క్రీస్తు వచ్చింది మన కొరకు, అయితే త్వరలో కూడా రానైంది కూడా మన కొరకు. అయితే మనం ఆ విషయం తెలిసి కూడా సిద్ధపడిన కలిగినటువంటి హృదయం లేకుండా ఉంటే ఖచ్చితంగా మనము ఎంతలా బాప్తిస్మం తీసుకున్నా, ఎన్నిసార్లు ప్రసంగించినా, ఎన్ని పాటలు పాడినా వ్యర్థమే అండి. అయితే ఈనాడు నుంచి అయినా నిజంగా దేవుడు మరలా మన యొక్క వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి మరలా మనము ఒకవేళ మన యొక్క హృదయం సిద్ధపడి లేకపోతే సిద్ధపాటు కలిగినటువంటి హృదయం కలిగి దేవుని యొక్క నీతిని రాజ్యంను వెతుకుతూ ఆయన కొరకు ఎదురు చూసేవారిలాగుంటూ నిజంగా ఆయన యొక్క సన్నిధిలో ఆయన యొక్క రాజ్యంలో ఆయన స్తుతించేవారిలాగుందాం. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడి ఉందము గాక. ఆమేన్.